పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్లో నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో కలకలం రేగింది. పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకున్నారు. అయితే మిల్లా స్వదేశానికి చేరుకున్న తర్వాత అక్కడి సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ పోటీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని, వ్యక్తిగత కారణాలతోటే పోటీల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తూనే నిర్వాహకులు తనను వేషలా చూశారని, అందుకే మనస్తాపంతో పోటీల నుంచి వైదొలిగినట్టు పేర్కొన్నారు. అవి కాలం చెల్లిన ప్రదర్శనలంటూ కామెంట్ చేశారు. మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశం మంచిదే అయినా నిర్వహణ తీరు బాగాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేకప్తోనే ఉండాల్సి వచ్చేది. సాయంత్రాలు మేల్ స్పాన్సర్స్తో కూర్చోవలసి వస్తుంది. ఆ సమయంలో గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు. మార్పు తీసుకురావడానికే ఈ పోటీలకు వెళ్ళానని, కానీ కోతుల ప్రదర్శనలా కూర్చోవలసి వచ్చిందని పేర్కొన్నారు. 1960 నుంచి మిస్ వరల్డ్ పోటీలో ఎలాంటి మార్పు లేదు. 6 అతిథులు ఉన్న ప్రతి టేబుల్కు 2 అమ్మాయిలు ఉన్నారు. సాయంత్రం వారితో కూర్చోవాలి, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వినోదం అందించాలి. అది నాకు నచ్చలేదు. ఇది చాలా తప్పని నేను అనుకున్నా. ప్రజల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు. 109 మంది ఫైనలిస్టులు బోరింగ్ అని తిట్టారు. ఇలాంటి విలువలు లేని చోట నేను ఉండలేకపోయాను. అందుకే మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్నా అని మిల్లా మ్యాగీ పేర్కొన్నారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు మిస్ వరల్డ్ సంస్థ CEO జూలియా మోర్లీ ఖండించారు. బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలు, ఆరోపణలు తప్పుపట్టారు. మిల్లా మ్యాగీ ఈ నెల ప్రారంభంలో తన తల్లి ఆరోగ్యం బాగాలేదని, అత్యవసర పరిస్థితి కారణంగా పోటీల నుంచి వైదొలుగుతున్నానని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే ఇంగ్లాండ్ పంపించానని చెప్పారు. పోటీలపై బ్రిటిష్ మీడియాలో మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని, పత్రికల్లో వచ్చిన కథనాలను ఖండించారు. మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, బ్యూటీ విత్ ఏ పర్పస్ విలువలకు కట్టుబడి ఉందని, నిబద్ధతగా పోటీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు కూడా కొన్ని వార్తల విషయంలో వివరణ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం పోటీల ప్రారంభ సమయంలో మిల్లా మ్యాగీ పంచుకున్న అభిప్రాయాలకు సంబంధించిన ఎడిట్ చేయని వీడియో క్లిప్లను మిస్ వరల్డ్ సంస్థ శనివారం విడుదల చేసింది. అందులో ఆమె తన ఆనందాన్ని, కృతజ్ఞత, అనుభవాన్ని వ్యక్తపరిచిన తీరు, ఇక్కడి ఆతిథ్యం బాగున్నాయని మెచ్చుకున్న వీడియోలు ఉన్నాయి. మిల్లా మ్యాగీ మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ మిస్ షార్లెట్ గ్రాంట్ పేరు తెరపైకి వచ్చింది. ఈ పోటీల్లో ఇంగ్లాండ్ తరపున ఆమె ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారు. బుధవారం మిస్ షార్లెట్ ఇండియాకు చేరుకున్నారు. సంస్థ ప్రతినిధులు కూడా ఆమెకు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.